అయితే గా మెదక్ జిల్లా ఆవుసులపల్లి అనే ఊళ్ళుండే ఒక పెద్ద మనిషి వారం రోజుల సంధి కానస్తలేడని జరా ఎవరికన్నా జాడ ఎరుకైతే మాకు చెప్పుర్రి అని ఫోన్ నెంబర్లు గిన అచ్చేపించి అటుకెళ్ళి ఊర్ల పొంటి వాల్ పోస్టర్లు గిట్లా అంటే వాళ్ళ ఇంటోళ్ళు మీకెలిగి నచ్చిండా అని ఎరుకున్నోళ్ళను సుట్టపోళ్ళందరినీ అరుచుకున్నారు. కానీ ఏడా జాడా పత్తలేడా మనిషి. ఇక ఎంతకంటే దేవులాడతారు చెప్పుర్రి. యాస్టకచ్చి ఆశలు సాలించుకున్నారట వాళ్ళు కూడా. అయితే లాస్ట్కు ఏడ దొరికిండో తెలిసినా చూస్తే పరిశాన్ అవుతారేమో. ఇగో ఈ డ్రైనేజీలకి వెళ్ళి మీది గుంజుతున్నారు చూడు, ఈ మనిషి వారం రోజుల కిందట మిస్ అయినాడు. నిన్న మెదక్ జిల్లా నర్సాపూర్లో అండర్ డ్రైనేజీలకి వెళ్ళి ఎవరో ఏడ్చినట్టు ఎవరో తిడుతున్నట్టు లొల్లి పెడుతున్నట్టు సప్పుడు వస్తుంటే ఇక్కడికి ఎలా సప్పుడు వస్తుందో సమజ్గాక పరిశాన్ అయ్యారట జరిసేపు అక్కడ ఉన్నోళ్ళంతా. ఈ ఆఖరికి ఈ పెద్దమోరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి వెళ్ళి ఆ సప్పుడు వస్తుందని గుర్తుపట్టి మీద పెట్టిన మూత తీసి చూస్తే అందులో ఉపడ్డాడు ఈ మనిషి. మరి వాళ్ళకి ఎట్లా పోయిండో ఏం పాడో కానీ ఇక మున్సిపాలిటీలు వచ్చి దబ్బున మీది గుంజి బకెట్లతో నీళ్లు పట్టుకొచ్చి తానం చేయించారు. ఇట్లా ఇక ఇన్ని నీళ్ళు దాపిచ్చి దూప తీర్చిర్రు. ఇవల్వా నువ్వు ఎక్కడుంటావు గిట్టెట్ట పడ్డావు గిన్లా అని అడిగితే ఊరి పేరు మాత్రం చెప్పినట్టుండు. ఇక కతిమ ముచ్చట్లేం సరిగా చెప్పొత్తలేదు. ఇక ఈయన పేరు మల్లేశట. వారం రోజులు చంది ఈ డ్రైనేజీలే ఉండట. కానీ జర్ర సేపట్ల డ్రైనేజ్ వాసన వస్తేనే వైక్కు అనిపిస్తుంది. అసొంటిది వారం రోజులు చంది ఏం తినకుండా ఎట్టుండో ఆ వాసన పీల్చుకుంటా అని అంటే పీల్చుకొని ఆ వాసనకు అలవాటు పడ్డట్టుంది ఆయన బాడీ కూడా. అదిగాక ఈ మనిషి జర కాయలు తప్పిండట. ఉన్నడా అంటే ఉన్న పేరే గాని ఎప్పుడు ఎటు పోయేది తెలియదట, ఏం మాట్లాడేది కూడా తెలియదట. ఈ పెద్ద మనిషి వాళ్ళ ఇంటిలోని పిలిపించి గిన్నె ఇట్లా ఇడిచిపెట్టకుర్రమ్మా, మళ్ళా గిట్లా తప్పిపోకుండా చూసుకోమని అప్ప చెప్పి పంపిరట అంత గుడి. కానీ కంప్యూటర్కు CPU సరిగ్గా ఉంటేనే పని చేసినట్టు మనిషి దిమాగ్ సక్కగా ఉన్నంత సేపే మంచిగుంటారు కదా. జర్రంతా ఎటమటం అయితే గింతే కథ. కానీ వారం రోజులలో డ్రైనేజీలో ఉండి తిండి తిప్పలు లేకుండా బతికిందంటే చూస్తుంటే చీపుర పుల్లల సన్నమే ఉన్నాడు కానీ ఈ మనిషి గట్టిోడే ఉన్నట్టుండు.